దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన తండ్రి ఈ లోకము ఎడల ఆయన యొక్క ఉద్దేశములు ప్రత్యేకించి తన ప్రియకుమారుని యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు ఆయన ఏర్పాటు చేసిన రాజ్యము, ఆ మహిమ కలిగిన పరలోక పట్టణం కొరకు మనం సిద్ధపడవలసిన విధానాలు అనేక సందర్భాల్లో ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. నిత్యము ఆయన తన స్వరాన్ని తన వారికి వినిపిస్తూనే ఉన్నాడు. అయితే విశ్రాంతి దినము యొక్క ప్రాధాన్యతను గురించి చదువుకుందాం. విశ్రాంతి దినమును ప్రభు ఆయన ఎందుకు నియమించాడో, ఏ విధముగా మనము కూడా దాన్ని అనుసరించి జీవించడానికి ఆయన ఆజ్ఞను విధించి ఉన్నాడో అనుభవాలు చదువుకుందాం. మార్కు స్వార్త 2వ అధ్యాయం 27-28 వచనాలు చదువుకుందాం. మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడెను కానీ మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువట. చాలా సంగతులు ఈ యొక్క మాటలో దాచబడి ఉన్నాయి సోదరులారా. విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడింది, కానీ మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. చాలా జాగ్రత్తగా ఈ యొక్క సందర్భాన్ని పరిశుద్ధ లేఖనాల్లో నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. అసలు విశ్రాంతి దినము యొక్క ప్రారంభం, విశ్రాంతి అనేది దీని యొక్క ప్రాధాన్యత, సృష్టికర్త అయిన దేవుని యొక్క చిత్తము ఏంటి అని ఆలోచిస్తే చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ప్రభు అయిన తండ్రి కూడా తాను ఒక పనిని చేశాడు, అదే తన పని అని కూడా లేఖనాల్లో మనం చూస్తున్నాం. 7వ దినములోగా తన పని అంతా పూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను అన్నాడు. కనుక దానిని విశ్రాంతి, ప్రభువు కూడా అనగా సృష్టికర్త దేవుడు 6 దినములు సమస్తమైన సృష్టిని ఏర్పాటు చేసి 7వ దినమున విశ్రమించాడట. అయితే 6 దినములలో చేసినది తన పని. గుర్తుపెట్టుకునండి, ఈ తన పని అంతటి నుండి ఆయన విశ్రాంతి తీసుకున్నట్లు దానిని 7వ దినము ఆ విశ్రాంతి దినముగా దానిని పరిశుద్ధపరచెను అని కూడా రాశాడు. చూడండి, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. అసలు పని చేసిన దినాలు ఆశీర్వాదం లేదండి, కానీ 7వ దినమును పరిశుద్ధపరచి ఆశీర్వదించినట్లుగా వ్రాయబడింది. కనుక సృష్టి ప్రారంభం నుండి కూడా విశ్రాంతి దినము, అదే ఆశీర్వదింపబడిన దినము, అదే పరిశుద్ధపరచబడిన దినము అని కూడా దేవుని యొక్క లేఖనాల్లో సృష్టి ప్రారంభంలోనే ప్రభు అయిన తండ్రి ద్వారా మనకు బయలుపరచబడిన ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించాం. ఈ యొక్క విశ్రాంతిని ఆధారం చేసుకొని చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ వచనం చూడండి. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను అని తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా కూడా ప్రజలకు తెలియచేస్తున్న అనుభవం ఇది. చూడండి, 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్రాంతి అనే ఈ యొక్క అనుభవం చాలా విలువైంది. విశ్రాంతి పొందుట అనేది మరి తండ్రి అయిన దేవుడు ఆయన నుండి ప్రారంభమైనట్లుగా కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రజలకు కూడా జ్ఞాపకం చేస్తూ 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి
దానిని పరిశుద్ధపరచెను అని తెలియచేస్తున్నాడు. పరిశుద్ధపరచిన అనగా పరిశుద్ధపరచెను, ఆశీర్వదించెను అనే మాటల యొక్క మరి విశేషమైన సంగతులు ఇందులో 7వ దినములో ఉన్నాయి కనుకనే ప్రభు ఆ దినమును పరిశుద్ధపరిచినట్లుగా చూస్తున్నాం. అయితే ఇంకా ప్రభువు ఇంకా ఏమని చెప్పాడంటే, సంఖ్యాకాండం 15:32 ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను వద్దకును సర్వసమాజమున వద్దకు వారిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విసిదపరచబడలేదు గనుక వారిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను అన్నాడు. విశ్రాంతి దినమున పని చేస్తే దానికి ప్రభు దగ్గర నుండి వచ్చిన శిక్ష చూడండి. ఆ మనుషునికి మరణశిక్ష విధించమని చెప్పాడు. చూడండి, సర్వ సమాజమునొద్దకు వారిని తీసుకుని వచ్చారు. మోషే దగ్గరికి, అహరోను దగ్గరికి, సర్వ సమాజము దగ్గరికి తీసుకుని వచ్చారు. అనగా విశ్రాంతి దినము కట్టెలేరుకుంటే అసలు అందులో తప్పేముంది అని ఆ దేవుడు, ఆ బైబిల్ దేవుడు ఇంకా అసలు జాలి దయ లేనోడు అని చెప్పి ఆయన గురించి మాట్లాడిన మరి దుర్మార్గులైన మనుషులు కూడా ఉన్నారు సోదరులారా. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఎందుకు విశ్రాంతి దినాన కట్టెలేరితే మరణశిక్ష విధించే అంత ఘోరమాది, అంత తప్పు చేశాడా, చెయ్యరాని పని అంటే అది చాలా తప్పు. ఎందుకు అనగా ప్రభువు ఒక ఆజ్ఞనిచ్చాడు, దానిని అనుసరించి జీవించవలసిందే. సృష్టికర్త ఆయన, పరమ కుమ్మరి ఆయన, ఆయనకి ఏది ఇష్టమో అది చెప్తాడు. కానీ అది ఆయన సరదాగా చెప్పడే, మన మేలు కొరకు, మన క్షేమం కొరకు చెప్తాడు. మన యొక్క జీవితాల్లో భయభక్తులు కలిగి, అణకువ కలిగి, ప్రతి విషయంలో కూడాను నీతి ప్రవర్తన కలిగి జీవించడానికే ఆయన ఏ ఆజ్ఞ ఇచ్చినా మనకు చూసేదంతా కూడా ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ దేవుడు ఇది వద్దు, అది వద్దు అని చెప్తాడు. మనకి ఈ లోకంలో చూసినప్పుడు, లోకంలో ఎటు చూసినా అన్నీ కూడా ఆకర్షణీయమైనవిగా కనిపిస్తాయి. కానీ ప్రభువు ఏమంటాడు, లోకమును అసలు దానితోటి మీకు అసలు ఎలాంటి సంబంధం కూడా ఉండకూడదని చెప్తాడు. మరి ఎంత విరోధంగా ఉంటాయో మన మనస్సుకి దేవుని యొక్క మాటలకు, ఎంత మరి వాటి మధ్య ఎంత భేదం ఉన్నదో కూడా దయచేసి మీరు ఆలోచించేయండి. కనుక పరిశుద్ధ లేఖనాల్లో ప్రభువు ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని లేక విశ్రాంతి దినాన కట్టెలేరినందుకు అతన్ని చంపమని చెప్పాడు. మరణశిక్షను అందవలెను, సర్వ సమాజము పాళెము వెలుపల రాళ్లతో వాడిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పారు. సర్వ సమాజం రాళ్లతో కొట్టి చంపమంటున్నాడు. అసలు ఇంత క్రూరమైన ఆజ్ఞల, ఇంత కఠినమైన మాటల ప్రభువు చెప్పేది అని చాలా 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 అది బాధాకరమైన ఒక సన్నివేశంగా మనకి కనిపిస్తూ ఉంది సోదరులారా. కానీ మనం దీని యొక్క భావాన్ని తెలుసుకోగలిగినట్లయితే దేవుడు మనుషుల ఎడల ఎంత ప్రేమను కనుపరచుటకు ఇలాంటి విధులు నిర్ణయించాడు అనే సంగతి మనకి బాగా ముందుకి అర్థమవుతోంది. చూడండి, దేవుడు ఏమన్నాడంటే, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను, చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించినని జ్ఞాపకం చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినమును ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. విశ్రాంతి దినమును ఆచరించాలి, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. నీవు ఐగుప్తు దేశంలో దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను, చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుంచి రప్పించెను. కనుక ఆ రప్పించిన దేవుని గురించి విశ్రాంతి దినమున చాలా జాగ్రత్తగా మీరు తెలుసుకొని కృతజ్ఞతా భావము కలిగి ఉండి దేవుని యొక్క సన్నిధిలో ఆ దినమును గడుపుటకు, ఆ దినమును వినిన మాటల లేక ఆజ్ఞలను అనుసరించి జీవించుటకు మీకు మేలు కలుగవలెనని ప్రభువు నియమించిన దినం. ఇంకా రోజు శరీరం కొరకే ప్రయాసపడిపోతే ఆత్మ కొరకు వీళ్ళు ఎప్పుడు ఆలోచిస్తారని ప్రేమ కలిగిన తండ్రి మనకు విశ్రాంతి దినాన ఆయన విశ్రాంతి తీసుకొని, ఆయన విశ్రమించి, ఆయన 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచినట్లుగా వ్రాయబడింది. కనుక మరి యొక్క అనుభవంలో కనుక మీరు చూస్తే
లేవికాండంలో 26:2 నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరించాలి, నా పరిశుద్ధ మందిరమును సన్మానించాలి. అందరూ పరిశుద్ధ మందిరముగా ఏర్పాటు చేయబడి మీరందరూ కూడాను దేవుని జ్ఞాపకం చేసుకొని, ఆయన క్రియలను జ్ఞాపకం చేసుకొని, ఆయన మనకు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకొని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి, ఆయన ఎడల కృతజ్ఞతా భావం కలిగి, ఆయన కీర్తి స్తోత్రమును ప్రచురము చేసే ఆయన ప్రజలుగా, ఆయన స్వజనముగా ఉండి ఆయనకిష్టులై ఉండాలి అనే విషయాన్ని ప్రభువు ప్రత్యేకించి తన ప్రజలకు నిర్ణయించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక విశ్రాంతి దినమున పని చేసినట్లయితే, ఒకరిని చూసి మిగతా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు అలా వెళ్ళిపోయినట్లయితే చివరికి వీళ్ళందరూ పూర్తిగా నశించిపోతారని ప్రేమ కలిగిన తండ్రి ఎవడైనా సాహసించి ఒక చెడుతనం చేస్తే దాన్ని వెంటనే నిర్మూలించినట్లయితే భయపడి ప్రజలందరూ కూడా దేవుని యందు భయం కలిగి జీవిస్తారు అని తండ్రి చాలా మరి ఈ యొక్క ఆజ్ఞను ఏర్పాటు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మరి ప్రవక్తల కాలంలో ఈ యొక్క అనుభవాన్ని ఏ విధముగా విశ్రాంతి దినము విషయంలో జరిగించారో కూడా మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో 20:12 మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను సూచనగా వారికి నేను నియమించితిని అని చెప్పాడు. విశ్రాంతి దినము అనేది దేవునికి ప్రజలకు మధ్య ఒక సూచన సోదరులారా, మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడననియు వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నియమించితిని. ప్రభువు మనలను పవిత్రపరిచే రోజు. చాలా జాగ్రత్తగా గమనించండి. మనలను పవిత్రపరచడానికి ప్రభువట ఆయన పరిశుద్ధ సంఘముగా దేవుని యొక్క మందిరముగా సమకూర్చబడి అందరూ కూడా ఒక్క మనస్సుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించుట ద్వారా పవిత్రపరచబడినట్లుగా ప్రభువు ఆయనకు తన యొక్క ప్రజలకు మధ్య ఒక సూచనగా ఏర్పాటు చేసినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. 20 13 చూడండి. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతుకువల్లని నేను ఇచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయదును అనుకున్నాడు. చూడండి, ఆయన అంటున్నాడు కదా, నేను వారు బ్రతుకుటకు నేను అనుగ్రహించిన నా ఆజ్ఞలు కట్టడలు వాటన్నిటిని వాళ్ళు తృణీకరించేశారు, నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచారు అని చెప్పాడు. అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్నిని, అరణ్యంలో ఉండగానే ఇశ్రాయేలీయులు ప్రయాణం చేశారు కదండి 40 సంవత్సరాలు. అరణ్యంలో ఉండగానే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను తృణీకరించి విశ్రాంతి దినాలని అపవిత్రపరచి మరి ఆయన కోపానికి, ఆయన ఉగ్రతకు వారు లోనైనట్లుగా చూస్తున్నాం సోదరులారా. దేవునికి చాలా కోపం వచ్చిందట. అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమరించి వారిని నిర్మూలము చేయదును అనుకుంటుని, అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో, ఏ అన్యజనులలో నుండి నేను వారిని రప్పించితినో వారి ఎదుట నా నామమునకు దూషణ కలగకుండానట్లు నేను అనుకొనిన ప్రకారము చేయక మానితిని. అసలు ఈ ప్రజలకి నా ఆజ్ఞలంటే లక్ష్యం లేదు, నా ఎడల భయభక్తులు లేవు, వీళ్ళందరినీ నేను నాశనం చేద్దాం అనుకున్నాడట. కానీ ఐగుప్తీల మధ్యలో నుంచి వీరిని తీసుకొని వచ్చాను, ఐగుప్తీలు అందరూ చూస్తుండగా నా ప్రజలను అందరినీ నేను ఐగుప్తులో నుండి వెలుపలికి తెచ్చాను, వాళ్ళ దేవుడు వాళ్ళ మధ్యలో చంపేశాడని చెప్పుకుంటారు అని, నా నామానికి ఎక్కడ అవమానం కలుగుతుందోనని నేను వాళ్ళని అప్పుడే చంపలేకపోయాను అని చెప్తున్నాడు. చూడండి, ఎప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణం చేశారో
ఎన్ని వేల సంవత్సరముల తర్వాత ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా తన బాధను దేవుడు వెల్లడిస్తూ ఉన్నాడో ఈ యొక్క అధ్యాయంలో చాలా తేటగా వ్రాయబడింది సోదరులారా అని అనుకున్నాడు. అంతేకాదు చూడండి, నేను నియమించిన విశ్రాంతి దినాలను వారు అపవిత్రపరిచారని చెప్పాడు కదా. 18 నుండి చూడండి, 18వ వచనం నుంచి, వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఈలాగు సెలవిచ్చితిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి. నేను మీ దేవుడైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. విశ్రాంతి దినమును ఆచరించుడి అని ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఖండితంగా ప్రభు చెప్పాడు అంటే, కేవలము ఆ విశ్రాంతి దినమున ప్రభువు తన ప్రజలను తన మాటల ద్వారా హెచ్చరించి పవిత్రపరిచి వారిని పరిశుద్ధులుగా చేయుటకు ఒక దినమును నిర్ణయించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆ దినమును ప్రభు ఆశీర్వదించాడట, ఆ దినమును పరిశుద్ధపరిచాడట సోదరులారా. కనుక దేవుని ప్రజలకు ఆశీర్వాదం కలగాలి, వారు పరిశుద్ధులు కావాలి. ఎలాగ జరుగుతుంది అంటే కేవలము వాళ్ళు పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉంటేనే కదా. అందుకే నేను వారిని పవిత్రపరచడానికి ఒక దినాన్ని నియమించాను. ఆ దినమే విశ్రాంతి దినము. ఆ దినమున వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సమాజముగా కూడుకోవాలి. ప్రభువుకి ఇష్టలుగా జీవించడానికి వారిని నా సొంతమైన ప్రజలుగా నేను నియమించుకోవటానికి వారికి నాకు మధ్య సూచనగా విశ్రాంతి దినమును ఏర్పాటు చేశాను అని ప్రభు అయిన తండ్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళు వారి పిల్లలతో కూడా చెప్పాడట, మీరు మీ తండ్రుల్లాగా చేయకండి, నా ఎడల భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అనుసరించి జీవించండి, విశ్రాంతి దినాన్ని ఆచరించండి అని చెప్పాడు. చెప్తే అయినను ఆ జనులు సహా నా మీద తిరుగుబడి, చూడండి 21వ వచనం, అయినను ఆ జనులు సహా నా మీద తిరుగుబడి తాము అనుసరించి బ్రతుకు వలన నేను ఇచ్చిన నా ఆజ్ఞలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచిరి గనుక వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకుందని అనుకుంటుని. మీరు ఇదే అధ్యాయంలో కనుక చూసినట్లయితే ప్రభువు ముమ్మారు ఈ విషయాన్ని ఆయన వ్యక్తం చేశాడు సోదరులారా. చూడండి, మొదటిసారి 8వ వచనంలో చెప్తాడు, నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకుందని అనుకుంటే నేను 8వ వచనం లాస్ట్లో చూడండి. ఆ తర్వాత 13వ వచనంలో చెప్పాడు, ఆ తర్వాత 21వ వచనంలో చెప్పాడు, కానీ నేను వారిని ఆ విధంగా నా రౌద్రాన్ని కుమ్మరించి నేను వారిని మరి నశింపచేయలేదు. ఎందుకంటే అన్యజనుల మధ్యలో నుండి వారిని నేను తీసుకుని వచ్చాను, ఆ అన్యజనుల మధ్య నా నామానికి అవమానం కలుగుకుంటున్నట్లుగా నేను నా కోపాన్ని ఆపు చేసుకున్నాను అన్నట్లుగా కూడా ప్రభు చెప్పినట్లు. ఎంత బాధ పెట్టినా ప్రజలు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఇంకా విపరీతమైపోయినట్లుగా కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం సోదరులారా. అయితే ప్రభు అప్పుడు ఏం చేశాడో తెలుసా? 25వ వచనం చూడండి, నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని విస్మయమునందింపవలనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికి ఇచ్చితిని అన్నాడు. అనుకూలము కాని కట్టడలు, తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికి ఇచ్చితిని. ఇంతగా ప్రభు యొక్క ప్రేమను పోగొట్టుకున్న దేవుని యొక్క ప్రజలు ఆనాడు కూడా ఎవరైతే పూర్ణ హృదయముతో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారో, ఇశ్రాయేలీలు లక్షలాదిగా ఉన్నారు, కానీ కేవలము పూర్ణ విధేయతతో దేవుని వాక్యానికి లోబడిన వారిని మాత్రమే ఆయన శేషముగా మిగుల్చుకుంటూ తీసుకుని వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనకి చాలా సంగతులు తేటగా వ్రాయబడి ఉన్నాయి సోదరులారా. ఈ విధముగా ప్రవక్తల కాలంలో కూడా విశ్రాంతి దినం యొక్క ప్రాధాన్యతను ప్రభు వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇక చూసినట్లయితే మరి ప్రభు యొక్క కాలంలో ఈ విశ్రాంతి దినం యొక్క ప్రాధాన్యతను ఏ విధముగా మనకు తెలియచేస్తూ ఉన్నాడో దయచేసి గమనిద్దాం. మనం చదువుకుంటున్నాం కదా మార్కు సువార్త 2వ అధ్యాయం. విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడెను గాని, మనుష్యుల కొరకే నియమింపబడింది విశ్రాంతి దినము, కానీ
మనుష్యుల విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. మనుష్యుల కొరకు దేవుడు విశ్రాంతి దినాన్ని నియమించాడని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ఎందుకనగా ఆ విశ్రాంతి దినమున ప్రజలందరినీ ఆయన పరిశుద్ధపరచుకుని ఆశీర్వదించాలని ఆయన దానిని ప్రజల కొరకే ఏర్పాటు చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం సోదరులారా. అంతేకాదు మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని చెప్పాడు. 3వ అధ్యాయంలో చూడండి, 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకున్నాం. సమాజ మందిరములో, మార్కు సువార్త 3:1 సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి మధ్యను నిలువుమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. విశ్రాంతి దినమున అక్కడ సమాజ మందిరంలో ప్రభువు ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. అక్కడ ఒక ఊచ చేయగలిగిన వాడిని చూచాడు. చూసినప్పుడు ఆ సమాజ మందిరంలో ఉన్న చాలామంది, ఈయన ఏం చేస్తాడో చూద్దాం, ఏం చేస్తాడు, ఏదో ఒకటి ఇక్కడ దొరికిపోతాడులే, ఎవరికైనా ఏదన్నా అవగానే మరి బాగు చేస్తున్నాడు కదా అని వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటూ ఏదో ఒక నేరం మోపాలి ఈయన మీద అని చూస్తున్నారట. అయితే విశ్రాంతి దినమున వారిని స్వస్థపరిచినట్లయితే మనం ఏదో ఒకటి అతని మీద నేరం మోపచ్చు అనుకుంటూ ఉన్నారు. అయితే ప్రభువు అడుగుతున్నాడు, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి, చూడండి, యేసు ప్రభు ఆయనకు కోపం రాలేదు అని చెప్పడం చాలా తప్పు సోదరులారా. యేసు ప్రభువు చెడు విషయంలో ఎప్పుడు కోపపడుతూనే ఉంటాడు. చెడుతనాన్ని ఎంత మాత్రమూ ఆయన సహించడు. ఒక మనిషికి మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? విశ్రాంతి దినమునకు మీరు ప్రాధాన్యతనిస్తున్నారు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకే ప్రభువు అని చెప్పాడండి. అంతేకాదు నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రాణహత్య ధర్మమా, ప్రాణానికి లేకపోతే రక్షణ ధర్మమా, ఏది చెప్పండి? ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడ్డాడట. ఆచారానికి ఇస్తున్నారు ప్రాధాన్యత. ఒక మనిషికి మేలు చేయుటకు మీకు కష్టంగా ఉందా? ఒక మనుష్యుడికి మేలు చేస్తే మీరు తట్టుకోలేకపోతున్నారా? నా మీద నేరం మోపాలని చూస్తున్నారు. ఇంత కఠినమైన హృదయాల మీవి అని ప్రభు చాలా దుఃఖపడుతూ ఆయన అంటున్నాడు. వెంటనే కోపం కూడా వచ్చింది. వారిని కలయి చూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. పరిసయ్యులు వాళ్ళు ఎక్కడున్నప్పటికీ ప్రభువుని ఎక్కడ చంపాలి, ఎప్పుడు దొరుకుతాడా, అది ఎప్పుడు చంపేద్దామా అని అలాంటి దురాలోచనలే. కానీ సోదరులారా, మంచితనాన్ని ఆనాడు గ్రహించలేదు, ఈనాటికి కూడా గ్రహించరు ప్రజలు. ప్రస్తుత కాలంలో కనీసం లోకంలో కూడా ఏది మంచో ఏది చెడో గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే వారి యొక్క జీవితాల్లో అసలు మనిషికి దేవుడిచ్చిన జ్ఞానం అంతా కూడా శూన్యం చేసుకున్నాడు. మానవుడు ఎంతసేపు మనిషి బ్రతుకు ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఎక్కడ గొప్పగా ఉందాం, ఏం సంపాదించుకొని లోకం చుట్టూ తిరగటానికే కానీ మనిషి ఏంటి, మనిషి బ్రతుకేంటి, అసలు దేవుడేంటి, దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, అసలు ఏది దేవుడు ఏది దెయ్యం అని తెలుసుకునే విఘ్నత మానవ హృదయానికి లేదు సోదరులారా. అంత చీకటి కమ్మేసింది. దీని కొరకు ప్రవక్త చెప్తాడు, కటిక చీకటి జనములను కమ్ముచున్నది అన్నాడు. అసలు ఏం చేయాలో, ఎలాంటి ఒక మనిషిని యొక్క ప్రవర్త, ఒక యవనస్తుని తీసుకోండి, లేకుంటే ఒక పిల్లల్ని తీసుకునండి, వృద్ధులను తీసుకునండి, అందరూ కూడా ఎంత మోసకరమైన దురాలోచనలతో బ్రతికే కాలమో ఈ కాలం గమనించండి. అంత చెడునే మంచిగా భావించుకొని మంచిని చెడ్డగా చిత్రీకరించి ఏ విధంగానైనా సరే చెడుతనాన్ని
పరిపాలన జరిగించే పద్ధతిలో అపవాది వాడి సైన్యం, వాడి మోక విస్తరించిపోయింది లోకం నిండా. మంచితనానికి చోటు లేదు సోదరులారా. ఒక ఊచ చెయ్యితో వాడు బాధపడే బాధ ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకునండి. చేతులు లేని వాడికి ఎంత ఏ పనన్నా చేసుకోగలడా? నా చెయ్యిలా అయిపోయిందని చెప్పి ఎంతగా కృంగిపోయిన మనస్సుతోటి ఉంటాడు. వాళ్ళకిలాగా నేను తిరగలేను, కూర్చోలేను, చేయలేను, ఏ పని చేసుకోలేను అని వాడి మనస్సు కృంగిపోయి ఉండదా? ఒకవేళ అలాంటి వ్యక్తి అక్కడ చూసినప్పుడు ప్రభు బాగు చేస్తే వాళ్ళకు నొప్పి ఏంటి? ఏదో విధంగా ఈయన్ని బాధ పెట్టాలి, ఆయన మీద ఒక నేరం మోపాలి, ఈయన్ని చంపేయాలి. ఇదే పద్ధతి. ప్రతిదానికి కూడా మనం ప్రస్తుత కాలం మనుషులను కూడా చూస్తున్నాం సోదరులారా. మంచి చేసేవాడికేమో హాని చేయాలి, హానికరమైన మనుషులందరూనేమో మోకలాగా తయారైపోతారు. వాళ్ళంతా ఏ విధంగానైనా మంచివాడిని లేకుండా చేద్దాం అనుకుంటారు. ఇదే జరుగుతూ ఉంది ఈ లోకంలో, మీరు గమనించండి. కనుక దేవుని యొక్క పరిస్థితులు, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువు దేవుని కుమారుడని నమ్మలేరు. ప్రభువునందు నమ్మిక ఎంచకపోగా ఆయనను దేవుని కుమారుడు అనడమే అసలు అది ఒక పెద్ద నేరం క్రింద వాళ్ళు ఆయనను దూషిస్తూ ఉన్నారు. ఆయనను మరి చంపేయాలనుకుంటున్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, విశ్రాంతి దినమునకు మనుష్య కుమారుడు ప్రభు అని చెప్పాడు. చూడండి, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు అనే మాట మనం చదువుకుంటున్నాం సోదరులారా 2:28లో. ఒక వ్యక్తికి మేలు కలుగుట అనేది సంతోషించవలసిన విషయం. నిజానికి మేలు కలిగితే కూడా వాళ్ళు చూడలేక ఎంత వ్యసన పడిపోతూ హృదయాల్లో ఎంత చెడిపోయిన స్వభావంతో ఉన్నారో పరిసయ్యులు గమనించండి. ప్రభువు ప్రేమ కలిగిన తండ్రిని లోకం సహించలేదు సోదరులారా. అందుకే చెప్పాడు మలకి ద్వారా, మీరు వెతకుచున్న ప్రభువు హఠాత్తుగా తన ఆలయంలోనికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరు సహింపగలరు, ఎవరు ఓర్వగలరు అన్నాడు. అందుకని ప్రవచనం మలకి 3వ అధ్యాయంలో చెప్తాడు కదా. కనుక ప్రభువును సహింపలేని ప్రజలు, ఓర్వలేని ప్రజలు ఈ లోకంలో కూడా మంచితనాన్ని ఓర్వలేరండి. మంచోడైపోతాడు, ఎక్కడ మంచి అనిపించబడతాడేమోనని అందరూ కూడా ఏదో విధంగా అతనికి శత్రువులు అయిపోతారు. ఈ లోకంలో జరిగేది అదే సోదరులారా. దేవుని యొక్క సన్నిధిలో అబద్ధానికి అధికమైన ప్రాధాన్యతను ఇస్తున్న ప్రజల్ని మనం చూస్తున్నాం. సత్యాన్ని అంగీకరించరు, సత్యమును విశ్వసించలేరు, వెంబడించలేరు సోదరులారా. కనుక అందరూ అబద్ధికుడైన అపవాది వాడి మూకగా, వాడి సైన్యముగా, వాడి యొక్క కుయుక్తితో, వాడి మోసముతోనే లోకంలో బ్రతుకుతున్నారు. దేవుని నామములో కూడా బ్రతుకుతూనే ఉన్నారు. కనుక ఈనాడు చూస్తున్నాం, ఆనాటి నుండి కూడా నా ప్రియ సహోదరి సహోదరులారా, లేఖనాల్లో మనకు తండ్రి స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. అతను బాగుపడినందుకు ఆ ఊచ చేయగలిగిన వాడు ఎంత సంతోషిస్తాడండి. కానీ వాళ్ళందరూ చాలా బాధపడిపోతున్నట్లు, మంచి పని చేశాడు, మంచోడు అంటారేమో, చంపేద్దాం అనుకుంటూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువును వెంబడించు వారికి ప్రభువుకి ఎదురైన పరిస్థితులు ఎదురవుతాయి. ఎదురైతేనే నిజముగా వాళ్ళు దేవుని యొక్క మహిమ కొరకు పని చేయుచున్నవారు అనే సత్యాన్ని కూడా గమనించండి. లూకాసు వార్తలో 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొందమని చెప్పాడు. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమును స్వస్థపరిచినందుకు ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి, ఎవరి మీద కోపంతో మండిపడుతూ ఉన్నాడు? ఎవరి మీద కోపపడుతూ ఉన్నాడు? నా ప్రియ సహోదరి సహోదరులారా, సమాజ మందిరపు అధికారి ప్రభువు మీద కోపంతో మండిపడిపోతున్నాడట. జనసమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు, పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలో వచ్చే స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమును రావద్దని చెప్పేశాడట. విశ్రాంతి దినమునకు ఎంత ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం ఏంటి?
విశ్రాంతి దినమున ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చిన తరువాత విశ్రాంతి దినము కంటే గొప్పవాడు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. విశ్రాంతి దినమునకే ప్రభువై ఉన్నాడు. విశ్రాంతి దినములు మనుషుల కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక స్త్రీ స్వస్థత పరచబడినందుకు సమాజ మందిరపు అధికారికి చాలా కోపం వచ్చిందట. 6 దినాలు లేవా పని చేసుకునే దినాలు? ఆ రోజుల్లో రండి, విశ్రాంతి దినాన్ని ఇక్కడికి రావద్దు అసలు అని చాలా కఠినంగా చెప్పాడు. రావద్దని చెప్పాను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైన్ను గాడిదనైన్ను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టను కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాం కుమార్తెని ఈమెను విశ్రాంతి దినముని కట్ల నుంచి విడిపింపతా కదా అన్నాడు. అనగా ప్రభువు దేనికి ప్రాధాన్యతనిస్తున్నాడో చూడండి. మనుషులు వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఒకానొకప్పుడు ధర్మశాస్త్రంలో ఏనాడో ప్రభు విశ్రాంతి దినాన్ని ఆచరించాలని చెప్పాడు. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అని పాటిస్తున్నట్లుగా చేస్తున్నారే. విశ్రాంతి దినాన మీరు మీ ఎద్దును గాడిదను విప్పట్లేదా? నీళ్లు పెట్టట్లేదా? ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను చేత బంధించబడిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినంలో ఈ కట్ల నుండి విడిపిస్తే మీకు బాధ ఏంటి? నేనేం తప్పు చేశానా? దేవుని నామంలో విడుదలే కదా పొందిందా స్త్రీ. ప్రభువు మీద కోపగించుకునే అంత నేరం ఏం చేశాడు? నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు అక్కడ ఒక చక్కని మాట ఉపయోగించాడు. వేషధారులారా అన్నాడు. వేషధారులు పైకి భక్తి కలిగిన వారిలాగా ఉంటారు సోదరులారా, భక్తిని ఆచరించినట్టే ఉంటారు, చాలా నమ్మకంగా జీవించినట్లే కనిపిస్తారు. కానీ వాళ్ళ హృదయంలో దేవుని మాటకు చోటు ఉండదు. దేవుని యొక్క వాక్యాన్ని వారు హృదయంలో అంగీకరించరు. ఆయన న్యాయమును గురించి ఆలోచన చేయరు. ధర్మశాస్త్రంలో ప్రభువు విశ్రాంతి దినాన అందరినీ పరిశుద్ధపరచడానికే కదా రమ్మన్నాడు, పవిత్రపరచడానికే కదా రమ్మన్నాడు. అంతేకాదు వారిని ఆశీర్వదించుటకు రమ్మని చెప్పాడు. కానీ అవి విడిచిపెట్టేశారు. విశ్రాంతి దినాన్ని పాటించాలి అన్నందుకు వీళ్ళు క్రొత్త నిబంధన కాలంలో కూడా విశ్రాంతి దినం అని దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ప్రభు యొక్క కార్యములకు వారు ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే ఆయనకు చాలా కోపం వచ్చింది. సోదరులారా, వేషధారులారా అని మాట్లాడాడు వెంటనే. కనుక ఈ యొక్క విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించినందుకు తండ్రి సంతోషిస్తాడు. దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడుతుంది. ఒక బలహీనపరచు దయ్యము నుండి విడుదల పొందిన స్త్రీ ఆమె స్వస్థతను చూచి తండ్రి ఆనాటి నుంచి ఆమె పరిశుద్ధంగా జీవిస్తుంది, స్థిరమైన మనస్సుతో జీవిస్తుంది, యథార్థముగా ప్రభు కొరకు జీవిస్తుంది. సోదరులారా, అది గొప్ప. విశ్రాంతి దినము ప్రాధాన్యత గొప్ప. ఆలోచించేయమని మరి ఒకసారి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహము ఆయన చేసిన కార్యములు ఘనకార్యములను చూచి సంతోషించాను. జనసమూహానికైతే చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కదండి పాపం, సాధారణమైన ప్రజలకి. ఇంతకీ బాధపడిన వారెవరు? సమాజ మందిరపు అధికారి, ఆ పరిసయ్యులు, శాస్త్రులు. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ బాధ అంతా ఇంత కాదు సోదరులారా. జనసమూహం అయితే ప్రభు ఇంత గొప్ప కార్యం చేశాడని, చాలా ఘనకార్యములు చేశాడని సంతోషించినట్లుగా కూడా తెలియచేస్తూ ఉన్నాడు. అయితే యోహాను సువార్త 9వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుటలేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిరి. దేవుని యొద్ద నుండి ఇక్కడ కూడా ప్రభు ఒక గ్రుడ్డివాణ్ణి, ఒక పుట్టు గ్రుడ్డివాణ్ణి బాగు చేసినందుకు బాగు చేశాడని, ఆ దినము విశ్రాంతి దినము కనుక విశ్రాంతి దినమున అందరూ దేవుని యొక్క సన్నిధికి వస్తారు. ఆ వచ్చినాడు అక్కడ ఏవే బలహీనతలు ఉన్నాయో వాటి నుంచి స్వస్థపరిచి, బలపరిచి, లేకుంటే వాళ్ళ లోపములు చూపించి వాళ్ళని పరిశుద్ధపరిచి ఆశీర్వదించే దినం. అది మర్చిపోయి అది విడిచిపెట్టేశారు. దేవుని అసలు తండ్రి చిత్తాన్ని విడిచిపెట్టేశారు.
ఆ రోజు మీరు ఏ పని చేయొద్దని చెప్పాడు చూసారా, ఆ మాటలు పట్టుకున్నారు. అది ఏ పని? ఒకానొకప్పుడు కట్టెలు ఏరిన వాడిని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. కట్టెలు ఏరుట అనేది ఆ యొక్క పని శరీర సంబంధమైన పని. కానీ ప్రభువైన యేసుక్రీస్తు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉండి ఆయన చేసే పని బలహీనులకు విడుదల, దయ్యములు పట్టిన వారికి విడుదల. ఇంకా చెప్పాలంటే సోదరులారా, దేవుని యొక్క ప్రజలకు ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే వీళ్ళు అంటున్నారు కదా, ఈ మనుష్యుడు, ఈ పరిసయ్యులే ఎక్కడున్నా వీళ్ళే చూడండి, ఈ మనుష్యుడు విశ్రాంతి దినం ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడు. దేవుని దగ్గర నుండి వచ్చినవాడైతే విశ్రాంతి దినాన్ని అసలు ఎట్టటి ఏం చేయడు అని భక్తిలో ఎంత వ్యత్యాసం ఉందో గమనించండి. మనస్సులలో ఎంత విరోధ భావములు ఉన్నాయో గమనించండి. దేవుని కార్యము చేయుట వలన దేవునికి మహిమ కలుగుతుంది. ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోయినందువల్ల ఏం జరుగుద్దండి? దేవుని కార్యం జరిగితే దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది. అనగా ఈ శాస్త్రులు, వీళ్ళు, ఈ పరిసయ్యులు దేవునికి మహిమ కలగనివ్వరు, వాళ్ళు దేవుని మహిమపరచరు. కానీ ఆచారాలను పట్టుకొని వాళ్ళు ఎంతటి వారినైనా సరే దూషిస్తారు, ద్వేషిస్తారు, చంపుతారు సోదరుల. చివరికి దేవుని కుమారుణ్ణి కూడా వాళ్ళు చాలా చాలా దూషించి మాట్లాడుతున్నారు. ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చినాడు కాదు, వస్తే విశ్రాంతి దినాన్ని పాటించేవాడే అని వాళ్ళ సొంత నీతికి అనుకూలముగా వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు శరీరానుసారమైన మనస్సుకే ప్రాధాన్యతనిచ్చి కక్షలను, అనుమానాలను ప్రజలలో ఏదో ఒక విధంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ మనసులు పాడు చేసే విధానంలోనే వీళ్ళ ప్రవర్తన కలిగి ఉన్నారు అనే సత్యాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపునెత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరచిన వాడు నీ పరుపెత్తుకొని నడుమని నాతో చెప్పిన నేను. వారు, నీ పరుపెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడు ఎవడని వారిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పాను. విశ్రాంతి దినాన స్వస్థపరిచి ఒక పాపికి విడుదల కలుగు చేసి, ఒక వ్యాధి నుండి విడుదల కలుగు చేసి, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో ఎంతో ఇబ్బంది పడిపోతున్న ఆ వ్యక్తిని బాగు చేస్తే వీళ్ళకి బాధ ఏంటండి? విశ్రాంతి దినమున చేయకూడదే అని మాట్లాడుతున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, స్వస్థత నొందితివి గనుక మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా పాపం చేయొద్దు, పాపం చేయొద్దు. పాపము వలన రోగం వస్తుంది. ఆ రోగము అపవిత్రాత్మలతోటి శోధించబడి బలహీనుడై నిస్సత్తువైపోయి దేనికి పనికిరాని వాడిగా చేస్తున్న పరిస్థితుల్లో నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క అద్భుతమైన కార్యములు మనుషులకు పాపము నుంచి విడుదల, రోగము నుంచి విడుదల, అంతేకాదు వారి మనస్సులు మార్పు చేసుకునే చక్కని విడుదలను కలుగు చేసే ప్రభువైన క్రీస్తు యేసునందు సంతోషించిన వారు ఎందరున్నారో చూడండి. మనం ఇప్పుడు చదువుకున్న అంశాలన్నిట్లలో కూడా చూడండి, యేసు ఈ కార్యం చేసినందుకు ఆయనను హింసించినట్లుగా కూడా లేఖనాల్లో మనం చూస్తాం. చూడండి 15వ వచనం, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పాను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. ఆయన్ని హింసించిన అనుభవాలే మనం చూస్తున్నాం. కనుక విశ్రాంతి దినమునకు ప్రాధాన్యతను దేనికి ఇవ్వాలి? ఎలాంటి వారి విషయంలో ఇవ్వాలి? ఏ పనుల విషయంలో ఇవ్వాలి? ఆత్మ నియమములో విశ్రాంతి దినము గొప్పదా? ప్రభు మాట ప్రకారం చేయుట గొప్పదా?
అని ఆలోచన చేయండి. జాగ్రత్తగా మీ జీవితాల్లో మీరు కూడా ఆలోచన చేసుకునండి. ఈరోజు ప్రార్థనకి వెళ్ళొస్తున్నాం, ఇదేదో గొప్ప సంగతిలాగా, ప్రార్థనకి వెళ్ళడమే భక్తిలాగా భావించకండి సోదరులారా. ప్రార్థనకి వెళ్ళడం, అవును దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నాం, పరలోక సంబంధమైన నిరీక్షణ కొరకు సంపాదించుకున్నటలో సిద్ధపడే హృదయాన్ని తయారు చేసుకోగలుగుతున్నావా? లేకపోయినట్లయితే మీ ప్రార్థన మీకు పాపమగునుగాక అంటాడు ప్రభు. చాలా ఘోరమండి. మీరు ప్రార్థన ఎంతగా చేసినా నేను వినను అని చెప్తాడు. మీరు బహుగా ప్రార్థన చేస్తే నేను నా చెవులు మూసుకుంటానని చెప్తాడు. కానీ ఇవన్నీ ఏమీ అక్కర్లేదు. మనం ఏదో వెళ్ళొచ్చాం, మనం ఈవేళ ఏదో పాస్టర్ గారు 4 మాటలు చెప్పేశాడు, మన టైం అయిపోయింది, దేవుళ్ళ దగ్గర గడిపేసాం కనుక మనకంతా మేలు జరుగుతుంది అనుకుంటున్నారు, ఆశీర్వాదం కలుగుతుంది అనుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకునండి. దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతి దినముకే మీరు ప్రాధాన్యత, ఆదివారం లెగాలి, మీరు లెగాలి, అంతా సిద్ధపడాలి. ఆదివారం అంటే ఏంటి అసలు? ప్రభు దినం అనుకొని దినానికి ప్రాధాన్యతనిస్తున్నారేమో, మంచిదే. కానీ అంతకన్నా మరి ముఖ్యముగా ప్రభు అయిన క్రీస్తు చూపిన మాదిరిలో ఆయనే విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు కనుక ఆయన వలె మనము కూడా ఆయన ద్వారాగా స్వస్థత పొందిన వారిగా లేఖనములను హృదయంలో చేర్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి, క్రమశిక్షణ కలిగిన కుటుంబంగా మార్పు చెందాలి, ప్రతి విషయంలో సాక్షాత్మైన కుటుంబంగా క్రీస్తుకు సాక్షులుగా బ్రతకాలి. అది తండ్రి చిత్తం. అంతేగాని ప్రార్థనకి వెళ్ళడమే భక్తి అనుకునే వాళ్ళు లెక్కించలేనంతమంది. ఈవేళ ఆదివారం ఉదయాన్నే వెళ్ళిపోతారు. కొన్ని చర్చెస్లో 2 ఆరాధనలు 3 ఆరాధనలు అంటారు. కొన్ని చోట్ల అయితే నిజానికి బల్ల కార్యక్రమానికి ఒక వాక్యం చెప్తారు, ఒక ప్రసంగం. ఉదయాన్నే ఆరాధన విషయమై ఒక ప్రసంగం, సాయంత్రం మరలా జనరల్గా అందరికీ ఒక ప్రసంగం. సాయంత్రం వరకు ప్రొద్దుట వెళ్ళిపోయి క్యారేజీలు పట్టుకొని సాయంత్రం వరకు ప్రార్థనలో ఉండి ఏం మార్పు చెందుతున్నారు? ఇంకా లోకాసులు చచ్చిపోయినాయా? శరీరాసులు చచ్చిపోయినాయా? ఈనాడు క్రైస్తవ జనాంగము నామకార్థమైన బ్రతుకులు బ్రతుకుతూ దినములకు ప్రాధాన్యతనిస్తూ ప్రభు చిత్తాన్ని విడిచిపెట్టేస్తున్నారు. అందు నిమిత్తమై ప్రభు అయిన తండ్రి జ్ఞాపకం చేస్తున్న ఈ యొక్క లేఖనాలు మనం చూసినట్లయితే, నా ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చండి. ఆచార సంబంధమైన క్రైస్తవ్యం అనేది దేవునికి చాలా అసహ్యకరమైందని జ్ఞాపకం చేసుకునండి. పెదవులతో చేసే భక్తి అట్టివారు ప్రభువుకు చాలా దూరస్తులని జ్ఞాపకం చేసుకునండి. చర్చికి వెళ్ళడం, లేకపోయినట్లయితే పాస్టర్ గారిని సంతోషపెట్టే భక్తి, అది కేవలము సాతాను నువ్వు సంతోషపెడుతున్నావు. అంతేగాని దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా నువ్వు చర్చికి వెళ్ళి రావటం అనేది కూడా పాపమేననే సత్యాన్ని గమనించండి. దేవుని యొక్క శ్రేష్టమైన సంగతులు మన కొరకు ఎన్నో విధాలుగా ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 24వ అధ్యాయం 20వ వచనం చూడండి. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైను విశ్రాంతి దినమందైను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను ఎంత చక్కగా యేసయ్య తన శిష్యులకు చెప్పాడో గమనించండి. మీరు ప్రభు యొక్క రాకడ వచ్చే దినములు చాలా ప్రమాదకరమైన దినములు. నాశనకరమైన హేయ వస్తువు ఆలయంలో కూర్చుంటుంది. అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ అబద్ధ బోధకులు విస్తరించిపోయిన కాలము. ఇలాంటి దినములలో మీరు చాలా శ్రమలు, మహాశ్రమ కలుగుతుందని చెప్పాడు. అంతేకాదు, మహాశ్రమ కలుగుతుంది. ఆ యొక్క శ్రమ కాలము చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. విశ్రాంతి దినమందైనను అనగా ప్రభు యొక్క దినము, విశ్రాంతి దినము రాకుండా ఉండాలని ప్రార్థన చేయమంటున్నాడు. అనగా దేవుడు అనుగ్రహించే ఆయన యొక్క సమయాన్ని, ఆయన మన కొరకు మాట్లాడే మాటలు, వాటిని మనం మార్చుకోవటానికి మనకి తండ్రి చూపుచున్న కృపను అంతటిని మనం పోగొట్టుకోకుండా, తండ్రి విశ్రాంతి దినమును రాకూడదు, చలికాలమందైనను అన్నాడు. చలికాలము అంటేనే మిడతలు విస్తరించే కాలం, గొంగళి పురుగులు విస్తరించే కాలం. జ్ఞాపకం పెట్టుకోనండి. అనగా చలికాలంలో గొంగళి పురుగులు విస్తారంగా పెరిగిపోతాయి, ఎండకాయగా అవి ఎగిరిపోవును అని ప్రవక్త ద్వారా ప్రభు తెలియచేసిన మాట కూడా ఈ సందర్భంగా ఒకటి చదువుకుందాం చూడండి. నహూము గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా ఉన్నను, నీ వర్తకులు అనగా నీవు ఏర్పాటు చేసుకున్న నీ బోధకులు
లెక్కకు ఆకాశ నక్షత్రముల వలె అన్నాడు. ఆకాశ నక్షత్రములు అంటే అబ్బా ఎంత నీతిమంతులు అనుకుంటున్నారేమో. ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా ఉన్నాను అనగా పెద్ద బోధకులు అనిపించుకునే బోధకులుగా ఉన్నారు, కానీ వాళ్ళు అసలు ప్రభు చేత పంపబడిన వారు కారు. అందుకని ఇక్కడ పోలికగా చెప్తున్నాడు, ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా ఉన్నాను, గొంగళి పురుగు వచ్చి అంతయు నాకి వేసి ఎగిరిపోయాను. నీవు ఏర్పరిచిన సూర్యులు అన్నాడు. చూడండి, నీవు ఏర్పరిచిన సూర్యులు మిడతలంత విస్తారముగా ఉన్నారు. నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగుల వలె ఉన్నారు. చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగుల వలె ఉన్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోవును. అపవాది వాడితో వర్తకం చేసేవారు, అనగా అపవాది యొక్క క్రియలను చేస్తూ అపవాది యొక్క పరిచారకులుగా ఉంటూ పంపబడిన వారు వాళ్ళందరూ కూడా వాళ్ళని పోలికలు చూడండి. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రంలో చాలా బోధకులు వచ్చేసారు అనుకుంటున్నారు కదా. ఈ బోధకులందరూ కూడా ఎంత విస్తారంగా ఉన్న గొంగళి పురుగు వచ్చి మొత్తం అంతా కూడా నాకి వేశాను. గొంగళి పురుగులు, పసర పురుగులు, లేకుంటే మిడతలు, ఇవన్నీ కూడా సోదరులారా లోకంలో పురుగుల గురించి, పంటలు తినేసే పురుగుల గురించి బైబిల్లో వ్రాయలేదు. ఆ ఉపమానము, ఆ పోలికల చొప్పున ప్రభు యొక్క సంఘమును, దేవుని యొక్క ప్రజలను ఏ విధముగా అక్రమ బోధకులు, అబద్ధ బోధకులు విస్తారముగా లోకములో బయలుదేరిపోయిన క్రీస్తు విరోధులు, నీతికి విరోధులు, ధర్మ విరోధులు, వీళ్ళంతా ప్రభు పనిని ఏ విధముగా పాడు చేసి భక్షించి పడేస్తున్నారో ఆ సంగతులను తెలపడానికి ఆ పురుగులన్నిటినీ యోవేలు ప్రవక్త ద్వారా ప్రభు చాలా సంగతులు వ్రాసి పెట్టాడు. అయితే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే, నీవు ఏర్పరిచిన సూర్యులు మిడతలంత విస్తారముగా ఉన్నారు. నీవు ఏర్పరిచిన సూర్యులు అన్నాడు. మొత్తం సాతాను, వాడి యొక్క సైన్యం, వాడి యొక్క సమూహానికి ప్రభు చెప్తున్న మాట, నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగులుగా ఉన్నారు, ఎండకాయగా అవి ఎగిరిపోవును అన్నాడు. ఎండకాయగా శ్రమలు, నిందలు, అవమానాలు, దూషణలు వచ్చే వరకు అసలు వాళ్ళు ఉండరండి. వాళ్ళంతా ఎగిరిపోయే రకాలే. ప్రభువునందు సత్యాన్ని ప్రకటన చేయరు. సత్యాన్ని ప్రకటన చేయని వారందరూ క్రీస్తు విరోధులే సోదరులారా. క్రీస్తు విరోధి ఎప్పుడో వస్తాడనకండి, ఎప్పుడో వచ్చేసాడు. వాడు అపోస్తలుల కాలంలోనే వచ్చాడు. ఆ క్రీస్తు విరోధులు అనేకులు బయలుదేరి ఉన్నారు అని ఆనాడే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 18 నుంచి మీరు చదువుకుంటే చక్కగా వివరంగా తెలుస్తుంది. కనుక దేవుని యొక్క లేఖనములలో మనం కనుక చూసినట్లయితే ప్రభు అయిన తండ్రి ఆయన ఎక్కడికక్కడ ఆత్మ సంబంధమైన నియమాన్ని గురించి బోధిస్తూ ఉంటే అందరూ కూడా శరీర సంబంధమైన ప్రాధాన్యత కలిగి భక్తిని ఆచరించే ఆచార సంబంధమైన భక్తులు. అమ్మ బాబాయ్, కొన్ని కుటుంబాల్లోనైతే అసలు ఆదివారం ప్రార్థనకి వెళ్ళిపోతే ఎంతో అది చాలా తప్పు చేసినట్టు, ఘోరం నేరం అయిపోయినట్టు భావిస్తారు. మంచిదే, కానీ వెళ్ళి మీరేమి నేర్చుకున్నారు, ఏమి మార్చుకున్నారు, ఏమి ప్రభువుకి ఇష్టానుసారులుగా జీవించే క్రియలను సంపాదించుకుంటూ ఉన్నారు, అది కూడా బాగా ఆలోచించండి. అసలుది చర్చికి వెళ్ళడం కేవలం మనం పవిత్రపరచడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని ఆశీర్వదించడానికే. ఆశీర్వాదం అనగానే మళ్ళీ దీవెనల ఆశీర్వాదాలు లోక సంబంధమైనవి కాదు సోదరులారా. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చేవి కనుక అలాంటి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతోటి ప్రభు మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. కనుక అనగా సత్యవాక్యములో నిలిచి ఉండుట, దేవుని యొక్క సత్యమును గ్రహించుట, ఆ యొక్క నియమ ప్రకారముగా జీవించుట, క్రమమైన పద్ధతిలో క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుట, దేవునికి ఇష్టలుగా సత్క్రియల చేత అలంకరించబడుట, ప్రభు యొక్క మహిమ కొరకు సిద్ధపడి అనేక శ్రమలు అనుభవించి పరలోకంలోనికి చేరుట, ఇవి ఆశీర్వాదాలు. ఉద్యోగం ఇచ్చాడు, పిల్లనిచ్చాడు, లేకపోతే బాబు పుట్టాలనుకుంటే బాబునిచ్చాడు, ఇవి కాదండి. ఈ దరిద్రం అంతా ఈ అబద్ధ బాధకులు క్రైస్తవ్యంలో చొప్పించేశారు సోదరులారా. కనుక సత్యం మరుగున పడిపోయింది, సత్యవాక్యానికి చోటు లేకుండా పోయింది. ఎటు చూసినా అబద్ధమే, మోసమే. కనుక దేవుని యొక్క క్రియలను చాలా జాగ్రత్తగా మనము పరిశీలనగా తెలుసుకొని లేఖనాలను చూసి కనీసం వినుచున్న మీరైనా సరే ఆత్మీయ జీవితంలో ప్రభువుకి ఇష్టలుగా సిద్ధపడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క చిత్తానుసారముగా ఈ విధముగా ప్రభు ఆయన దినములలో జరిగిన అనుభవాలు కూడా మనం చదువుకున్నాం. అయితే చూడండి, చివరిగా ఒక మాట చదువుకున్నాం. కొలసీలకు వ్రాసిన పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనం చదువుదాం.
కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చెవనికి అవకాశం ఇయ్యకుడి. అసలు ఎవరు కూడా మనకు తీర్పు చర్చికి వెళ్తారు కానీ ఏంటంటే వాళ్ళ మాటలు, వాళ్ళ బూతులు, వాళ్ళ వేషాలు, వాళ్ళ బట్టలు చూడండి ఎలా ఉన్నాయో అని జనాలు చెప్పుకుంటున్నారు. మీకు సిగ్గు లేదు. ప్రభు యొక్క పరిశుద్ధ నామాన్ని దూషణకరంగా మాట్లాడుకుంటున్న సిగ్గుపడరు. అంత విచ్చలవిడిగా అసలు ఎంత అసహ్యమైన క్రియలు ఈనాడు సంఘాల్లో కన్నులారా చూస్తున్నామో దయచేసి మీరు గమనించండి. నేను విప్పి చెప్పక్కర్లా, అందరికీ తెలిసిన సంగతులే. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికి అవకాశం ఇయ్యకుడి. పండుగలు చేసే విషయంలోనూ క్రైస్తవుడికి ప్రతి దినము ప్రభువును వెంబడించుటే పండుగ సోదరులారా. మనకేదో క్రిస్మస్ అని, లేకుంటే ఏదో గుడ్ ఫ్రైడే అని కొన్ని అనుసరిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే బహుదరిద్రమైన పరిస్థితులు. ఆ యొక్క గుడ్ ఫ్రైడే టైంలో సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడాను ఏదేదో చేసి ఎంత చండాలం ఎంత శాపకరమైన పరిస్థితులు అండి అవన్నీ భ్రష్టులకి, శాపగ్రస్తులకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడాను ఒకళ్ళని బట్టి ఒకళ్ళు వాటన్నిటినీ ఆచరించడానికి దేవుడు విడిచిపెట్టేశాడు సోదరులారా. దేవుని చేత విడిచిపెట్టబడిన ప్రజలు చేసే క్రియలు అలా ఉంటాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు వాక్యాన్ని అనుసరించి జీవిస్తారు. బ్రతికున్నంత వరకు ప్రభువు కొరకు సాక్షార్థముగా జీవించాలని ప్రతి దినము కూడా భయముతో, వణుకుతో పరదేశంలో మన యాత్రికులు మన జ్ఞాపకం చేసుకొని జీవిస్తారు. అంతేగాని ఇష్టం వచ్చినట్లుగా చేసి ఏదో ఒక రోజు ఆదివారం ప్రార్థనకి వెళ్ళి వచ్చినంత మాత్రాన మీరేం భక్తులు కాదు, భక్తిని ఆచరించిన వారు కారు అనే సత్యం లేఖనాల్లో నుండి ఎంతవరకు మనం గమనించాం. ఏ విషయంలో కూడా ఏ ఒక్కరూ మనల్ని తీర్పు తీర్చేలాగా మన ప్రవర్తన ఉండకూడదు అని మనలను తండ్రి హెచ్చరించుచున్నాడు. కనుక ఇట్టి సంగతులలో బహు జాగరూకులమయ్యండి, భయభక్తులు కలిగి ఉండి మనము విశ్రాంతి దినానికి ప్రాధాన్యతనిస్తున్నాం. పరిశుద్ధ దినం అంటున్నాం, ప్రభు దినం అని చెప్పుకుంటున్నాం. నిజముగా ప్రభు దినమందు పరవశులై ప్రభు యొక్క దర్శనములు పొందారు అపోస్తులు. ప్రభు దినమందు దేవుని యొక్క గొప్ప కార్యములు చేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. విశ్రాంతి దినము మంచిదే, కానీ ఆ దినమును సద్వినియోగపరచుకున్నటకు కూడా చాలా చాలా మంచిది. అది ఏ తండ్రి యొక్క చిత్తము, అది ఏ క్రీస్తు మనకు నేర్పిస్తున్న ఈ యొక్క అనుభవాలు. కనుక ప్రతి ఆత్మ దేవునికి భయపడి దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడానికి ప్రాధాన్యతనివ్వండి. ఆదివారం అని, లేకపోయినట్లే దేవుని సన్నిధిని, ఇంకా ఆ రోజు ఏదో ఒకటి అమ్మో తప్పకుండా మంచిది. చాలా చాలా భయభక్తులు కలిగి ఉండండి. అది సూచనగా మనల్ని పవిత్రపరచుటకు ప్రభు ఇచ్చిన దినమని మాత్రం మర్చిపోకండి. మనలను పవిత్రపరిచే దినము, మనలను పరిశుద్ధపరిచే దినం, ఆయన మందిరమును ఘనపరిచే దినము. దేవుని యొక్క ఆయన మందిరం అనగా ఆయన శరీరమే సోదరులారా. ఆయన శరీరం అందు ఎంత శ్రమ పడ్డాడో అది జ్ఞాపకం చేసుకునే దినము. ఆ సిలువలో వేలాడి ఎంత త్యాగం చేశాడో ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునే దినము. అంతేగాని చర్చికి వెళ్ళి వచ్చి బైబిల్ దులుపుకొని వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసి చక్కగా పదిలంగా పెట్టుకునే ఆ విధంగా ఆచరించి భక్తులని పొరబడొద్దు, భ్రమపడొద్దు. దయచేసి జాగ్రత్తగా ఈ లేఖనాలు మొదటి నుంచి జాగ్రత్తగా విని మీరు కొంతమంది కన్నా సహాయం చేయండి. ఇది క్రైస్తవ సంఘమునకు చాలా చాలా అత్యవసరమైన లేఖనములు కనుక ప్రభువుకి ఇష్టానుసారులుగా ఈ లేఖనాలు కొందరికైనా తెలిస్తే జీవించగలరు. కనుక సోదరులారా, దయచేసి మీరు ప్రభు పనిలో సహకారులుగా ఆ విధముగా కొందరికైనా మేలు చేయటానికి ఆత్మ సంబంధులుగా వారికి సహాయపడండి. మీరు మేలు చేసినందుకు తగిన ప్రతిఫలం ప్రభు దగ్గర నుంచి మీకు అనుగ్రహించబడుతోంది. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఈ యొక్క విశ్రాంతి దినమునకు ప్రభు అయిన క్రీస్తు యేసునందు మనము మన యొక్క ప్రవర్తన సంపూర్ణముగా ప్రభువుకి సజీవయాగముగా సమర్పించుకొని ఆయనకిష్టులుగా ఉత్తమమైన వాటిని పరీక్షించి వెంబడిద్దాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.